సో గౌడ సమ్మేళనంలోకి మరి కోర్ కమిటీ మెంబర్ వివేక్ గారు వచ్చారు. వారిని చెప్పండి సార్, ఈ సభ ద్వారా గౌడ్లకు ఏ మెసేజ్ ఇచ్చారు? వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుంది, మీ వైపు ఉంటుంది. ఏదైతే బెల్ట్ షాపులో ఈ కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఊరూరున పెట్టడము, గల్లీ గల్లీలో పెట్టడము వలన గౌడ్ సంఘం ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ బెల్ట్ షాపులు డెఫినెట్లీ బ్యాన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చినాడో వాళ్ళకి మోపెడ్లు ఇప్పిస్తాను, కొత్త ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పిస్తాను, కొత్త హెల్త్ కార్డ్స్ ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట తప్పినాడు. భారతీయ జనతా పార్టీ గౌడ్ సంఘం ప్రజలందరికీ కూడా ఆదుకుంటుంది. మేము చాలా సంతోషిస్తున్నాము. బుర్ర నరసయ్య గౌడ్ గారు వారు ఈ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి గౌడ్ సమాజంని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు తీసుకురావడము ఒక మంచి విషయము. వారితో అదే వారికి అభినందనిస్తూ ఇంకా ఈ మునుగోడులో గెలిస్తే ఈ రాక్షస పాలన, ఈ అవినీతి పాలన, ఈ అహంకార పాలన ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నాడో దాన్ని గద్దె దించేది అవసరం ఉంది. ఈ మునుగోడు ప్రజలు ఇది ఇక్కడ తీర్పు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఇదే తీర్పు రాబోతుంది. గతంలో చూసుకున్నట్టయితే నీర ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పారు. అలాగే చూసినట్టయితే ఇప్పుడు బార్ షాప్లో అందులో కూడా 15% ఇచ్చామని చెప్పారు. చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తున్న ప్రభుత్వం మాది. మరి భారతీయ జనతా పార్టీ అలాంటివి ఏమైనా చేస్తారని కూడా సవాల్ విసురుతుంది. అంటే నీరా క్యాఫేలు పెట్టడము చాలా మంచి కాన్సెప్ట్. అది డెఫినెట్లీ ఆ కాన్సెప్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకుంటుంది. మేము కూడా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇవన్నీ సమస్యలు ఏదైతే గౌడ సంఘంకి చెందిన సమస్యలు అన్నీ కూడా ఈ సమస్యలు మేము మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తాం. మేము కూడా మీతో ఉన్నామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించి గౌడ్ సంఘం గౌడ్ ప్రజలకు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఆదుకుంటుంది. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజులలో తాటి చెట్టు మీదకి ఎక్కి దిగడమే కానీ పురాతనమైనటువంటి అవుతుంది తప్పించి ఒక్కొక్క రోజు ఒక తాటి చెట్టు మీద 4-5 గంటలు కిందకు వేలాడుతున్న సందర్భంలో కూడా టెక్నాలజీ దానికి ఉపయోగించట్లేదు. గౌడు చనిపోతున్నాడు, కులవృత్తికి దూరం అవుతున్నాడు అంటారు. ఈ భరోసా ఏమన్నా సార్ ఈ విషయంలో టెక్నాలజీ పక్కన? అంటే ఇప్పుడు ఏదైతే గౌడ సంఘం వాళ్ళు డిమాండ్ చేసినారో ఇప్పుడే నువ్వు చెప్పినావు, వారికి సరైన హెల్త్ కార్డ్స్ కావాలి, వారికి సరైన పైకి ఎక్కడానికి కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సబ్సిడీతో పాటు వారికి ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. డెఫినెట్లీ అది కూడా ఆలోచించి వారికి హెల్ప్ చేస్తాం. అసోసియేట్కు 5 ఎకరాలు ఇస్తానని చెప్పినట్టు ప్రభుత్వం ఇప్పుడు వెనక్కుంటుంది. ప్రతిపక్షాలు కూడా దాని మీద మాట్లాడలేవని గౌడన్లు కొంత గుస్సాగానే ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలాసార్లు చాలా చోట్ల కూడా భవనాలు కడతానని కేసీఆర్ కేవలం ఓట్లు వేసుకొని మళ్ళీ మర్చిపోతాడు. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని సంఘాలకు ఒక్కొక్క భవనం కట్టడానికి ముందుకు వస్తుంది. వాళ్ళందరికీ కూడా భవనం కట్టడానికి, ఎందుకంటే భవనం కట్టినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఒక సమీక్ష చేసుకోవడానికి, చర్చించుకోవడానికి, వారి సమస్యలు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కలుగుతుంది. ఈ భవనాలు డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కూడా కట్టిస్తుంది. మన పార్టీ మారంటే భిక్షమే గౌడ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో గౌండ్లకే కావచ్చు, బీసీలకు కావచ్చు స్థానం లేదు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్నారు అని అంటారు. సో మీ పరిస్థితి ఎలా? ఏమన్నా అర్థం ఉందా వాళ్ళకి చెప్పడానికి? భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు బీసీ బండి సంజయ్ గౌడ్ గారు, కేంద్రంలో పార్లమెంటరీ బోర్డు మెంబర్, మంత్రి కన్నా ఎక్కువ పదవి మన లక్ష్మణ్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఎస్టీ ఏమో రాష్ట్రపతి ఉన్నారు. ఇంకా ఈటల రాజేందర్ గారికి జాయినింగ్స్ కమిటీ చైర్మన్, అరవింద్ గారికి సమస్యల కమిటీ చైర్మన్. ఇన్ని పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా స్వామి గౌడ్కి గారికి కూడా వారికి ఒక పోస్ట్ ఉండేది, స్టీరింగ్ కమిటీ మెంబరు, దాంట్లో మెంబరు. అంటే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో ఈ కులం వైపు చూడరు. బ్యాలెన్స్ చేస్తూ ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారికి డెఫినెట్లీ చోటు ఉంటుంది. ఇక వారు వేరే కారణాల వల్ల పోయినారు కానీ డెఫినెట్లీ పార్టీ వల్లనైతే పోలేదు. ఎందుకు బీసీకి కేంద్ర మినిస్టర్ ఇవ్వలేకపోతారు వెంకవైన తరగతుల వాళ్ళకు అని కూడా మన కేటీఆర్ సవాల్ విసిరిండుగా? అరే ఎట్లనే నీ ప్రశ్న? నేను ఇప్పుడే చెప్పిన, మంత్రి పదవి కన్నా ఎక్కువ పదవి పార్లమెంటరీ బోర్డు మెంబర్, క్యాంపెయిన్ కమిటీ మెంబరు లక్ష్మణ్ గారు, ఓబీసీ మోర్చా ప్రెసిడెంటు లక్ష్మణ్ గారు, 3 పదవులు ప్లస్ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. అంటే బీసీలకు గౌరవం లేకుండా 4 పోస్టులు ఒక మంచికి ఇస్తారా? మధ్యకాలంలో పద్మశాలీలకు కావాల్సినటువంటి GST 5% అనే చర్చ జరుగుతుంది. పోస్టింగ్ కార్డు కూడా కేటీఆర్ తెరలేపారు. దీన్ని ఎలా చూడాలి? అసలు చేనేత
చేనేత కార్మికులకు జిఎస్టీకి ఏమో వాస్తా లేదు. వినండి బ్రదర్, అసలు ఏం వాస్తా లేదు. జిఎస్టీ ఏమో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి ఉన్నది. దాంట్లో కూడా వారికి ఇన్పుట్ సబ్సిడీ ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమే రికమెండ్ చేసింది. వాళ్ళు ఈరోజు కేవలం ఓట్ల కోసము ఇది చేస్తున్నారు. అసలు చేనేత కార్మికులకు 5% జిఎస్టీతో సంబంధమే లేదు. ఇప్పుడు ఓటర్లను కొనొచ్చు, కానీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఓటర్లను కొంటారు, లీడర్లను కొంటారు అని ఒక వాదన వినబడుతుంది. దీని ఎలా చూడాలి? ఎక్కడ పోలీస్ వాళ్ళందరూ మా వెహికల్స్ సెర్చ్ చేస్తున్నా, మమ్మల్నే పట్టుకుంటున్నారు. కానీ మంత్రి పోతున్నాడు, కోట్లాది రూపాయలు తీసుకుపోతుంటే కూడా ఏమి కూడా చెక్కింగ్ కావడం లేదు. నిజంగానే ఎప్పుడు కూడా పైసలతో ఎలక్షన్ కొట్లాడదు, కేవలము విలువలతోని వాళ్ళు ఎలక్షన్స్ కొట్లాడతారు. ఈ విలువ డెఫినెట్లీ ఈ మునుగోడు కూడా గెలిపోతుంది. కాంట్రాక్టర్తో వచ్చినటువంటి ఈ యొక్క ఎలక్షన్ ప్రజలకు ఏమైనా ఒరిగేదా అంటారుగా? కాంట్రాక్టర్ కోసం వచ్చినటువంటి ఎలక్షన్లు ప్రజలకు ఏం ఒరిగేది లేదంటారు. కాంట్రాక్టర్ ఆయన వృత్తి అయ్యా. కార్పెంటర్కి ఏదైతే వృత్తియో, వడ్డర్కి ఏదైతే వృత్తియో, కాంట్రాక్టర్ అన్న వృత్తి తప్ప రాజకీయాలు వచ్చే ముందు కూడా ఆయన కాంట్రాక్టర్. అసలు చూస్తే ఆయన 5,000 మందిని ఎంప్లాయ్ చేస్తాడు, జిఎస్టీ కడతాడు. కేసీఆర్ ఏమైనా చేస్తాడా? ఏమి లేదు. అంటే ఎవరైతే వృత్తి చేస్తున్నారో వారికి అట్లంటే కేసీఆర్కి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టు, మిషన్ భగీరథి 45,000 కోట్ల కాంట్రాక్టరు, కాకతీయ మిషన్తో దాంట్లో 15,000 కోట్ల, అంటే 2,00,000 కోట్లు కేసీఆర్కే ఉన్నది కదా. అసలు ప్రశ్న వాళ్ళకి వేయాలి. అది భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలి మునుగోడు ప్రజల ఓటు? మునుగోడు ప్రజలు భారతీయ జనతా పార్టీకి, మీరు యూపీలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉందో మోడీ ఇల్లులు కట్టించింది. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే పనిచేస్తుందో హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తుంది. బీద ప్రజల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ అవినీతి రాక్షస పాలన కేసీఆర్ గారిది పోవాలనుకుంటే ఈ అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్ని గద్దె దించేది అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వైపు ఒక కరెక్ట్ పరిపాలన చేసే ప్రభుత్వం కావాలంటే భారతీయ జనతా పార్టీ. ₹1 మేము ఇస్తున్నాం ఇక్కడి నుంచి ట్యాక్సీ, వాళ్ళు మాకు పావలానే ఇస్తున్నారని పెద్ద సమాచారం. దీని గురించి చెప్తారా? అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఆన్సర్ చేయాలి. ఎందుకు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో అన్ని నిధులు అక్కడ పోతున్నాయి కానీ ఇక్కడ ఏం నిధులు రావట్లేదు, వాళ్ళు ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ సార్.